రాత్రి నేను రాత్రి 1 గంటకు వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? నేరుగా మందకృష్ణ మాదిగ గారి దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తున్నా. నేను ఇక్కడ ఎక్కడ ఢిల్లీలో ఒక గెస్ట్ హౌస్లో అన్న రెస్ట్ తీసుకుంటే అక్కడ నిన్న పరామర్శ చేసి మీ విషయం కూడా చర్చించి నేరుగా అక్కడి నుంచే మీ దగ్గరికి వచ్చిన అన్న ప్రాణం కూడా ఇక్కడ ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను బెల్లయ్య నాయక్ గారు ఒక రోజు అటు నారాయణపూర్ పోయి వస్తున్నప్పుడు మన పీరన్న సుధాకర్ గారు నన్ను ఫోర్స్ఫుల్గా ఇక్కడికి తీసుకొచ్చి మా టిఆర్ శంకన్న కూడా ఆడ ఉన్నాడు, అమలు ఆడ ఉండే. ఆ రోజు మనం చేసిన లైవ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చ. నేను అంటున్నా మిత్రులారా, మా భూములు మాకేనని మరలబడ్డ తెలంగాణను చూద్దామనుకుంటున్నవా కేసీఆర్? మా గద్దరన్న రాసిన మా భూములు మాకేనని తిరగబడే తెలంగాణ భవిష్యత్తులో వస్తుంది. అది దంతాలపల్లి సాక్షిగా జరుగుతుందని దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటరాని భూమి రాబోయేది, అంటరానోళ్ళ భూమి రాది, గిరిజనుల భూమి రాది, పంజారాల భూమి రాది. ఎవరికి ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నావు? మా పిల్లల చదువులకు ఇస్తున్నావా? మా పిల్లల బతుకు కోసం ఇస్తున్నావా? మొత్తం రాసిస్తాం, మొత్తం రాసిస్తాం. కానీ మమ్మల్ని అణిచివేసే మా పోలీస్ అన్నలకి ఎందుకు ఇస్తున్నావో నాకు తెలియట్లేదు. మమ్మల్ని అణిచివేస్తున్నా మా పోలీస్ అన్నలకే ఇస్తున్నవెందుకో మాకు అర్థం లేదు. ఇవాళ తాలిబాన్ల కంటే ఎక్కువైపోయినాం మాదిగలం, గిరిజనులం. ఇవాళ జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ ప్రహార కాస్తుంది. దొంగలమా, రౌడీలమా, గూండాలమా? లేదంటే ఇవాళ రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడి యాక్ట్ పెట్టిరు నా చిన్న చెల్లెల మీద. దళితులంటే పీడితులని మొన్ననే కదా కేసీఆర్ నువ్వు చెప్పింది. 15-20 రోజుల్లో కాదు, ఈ 2 వారాల క్రితమే దళితులకు బంధువునైతే అన్నావు కదా. మరి ఈ భూమిని ఏ రాబందులు ఎత్తుకపోతున్న పరిస్థితి, ఈ భూములను ఏ రాబందులు ఎత్తుకపోతున్న పరిస్థితి. నువ్వు చెప్పకపోతే మా పోలీసులు ఎందుకు అది పోలీస్ స్టేషన్ కొరకు తీసుకుంటారు? నువ్వు చెప్పకపోతే మా కలెక్టర్ల కోసం కలెక్టరేట్ల కొరకు ఎందుకు తీసుకుంటారు? నువ్వు చెప్పకపోతే ఇలా రెవెన్యూ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు మా బిడ్డలు కాదా? ఇక్కడ ఉన్న పోలీసు నా దళితుడు కాదా? ఇక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్ ఎవరో నా బడుగు బలహీన వర్గాల అనే వ్యక్తి కాదా? మా భూములు మీకెందుకు? ఆ రోజు గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ రాష్ట్రంలో మేము 22 లక్షల ఎకరాల భూమిని పంచామని ఆ పార్టీలు చెప్తున్నాయి. ముసుగులో గుర్తులాట వద్దు. నేను మానమానాడు అధ్యక్షుడిగా ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, నేను కాదను. ఇలా మీ ముందు ఏదో బొగ్గడానికి రాలేదు. అంతకంటే ముందు నా జాతి కొడుకును నేను అంటరాని జాతి కొడుకును నేను అక్కడ ఉన్నాను. నేను అంబేద్కర్ యొక్క కొడుకును నేను బాబు జగ్జీవన్ కొడుకును. నా తల్లిదండ్రుల భూములు పోతుంటే కాపాడుకోలేని కొడుకు జన్మ ఎందుకు అని మీ దగ్గరికి రప్పిస్తున్నది చెప్తున్న మిత్రులారా. దంతాలపల్లి సాక్షిగా ఈరోజు తెలంగాణలో మా భూములు మాకే అని అన్న మందకృష్ణ, అన్న గద్దరన్న కూడా మనందరితో రేపు కలిసే రోజులు వస్తాయి. మేము వాళ్ళ కాళ్ళు మొక్కుతాం. పెద్దన్నలు వాళ్ళు. నా జాతికి 13 లక్షల ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. 1,25 లక్షల ఎకరాల్లో 13 లక్షల భూమి నాకుంది. నా గిరిజన జాతులకు 8 నుంచి 10 లక్షల భూమి ఉంది అధికారికంగా. పోడు భూముల్ని కూడా వదులుతలేరు కదరా. పోడు భూములకు సాక్ష్యం ఈ పక్కన ఉన్న నారాయణపూర్ విలేజే. దళిత గిరిజనుల భూములకు సాక్ష్యం ఇగో ఇక్కడ ఉన్న ఈ మన దంతాలపల్లిలో ఉన్న క్రాస్ రోడ్ కాడ ఉన్న భూములే. ఇది అదనుగా మీకు కొన్ని చెప్తా.
దుద్దెలలో సిద్దిపేట కలెక్టరేట్ కోసం మాదిగల కోసం కేటాయించిన 63 ఎకరాలు, లిట్ క్యాప్ కొరకు కేటాయించిన, తోలు పరిశ్రమలో అనుభవం కొరకు కేటాయించిన 63 ఎకరాలు ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నది. కేసీఆర్ తెలియదాది సిద్దిపేట ఎక్కడ, దుద్దెడ ఎక్కడ, ఇక్కడ అంటే దూరం, మరి అక్కడ నేను వెల్లయ్య నాయక్ గారు మందకృష్ణ గారు అక్కడికి పోయినాం. లిడ్ క్యాప్ కొరకు మాదిగలు పని వృత్తి పోతుంది, వాళ్ళకు అనుభవం కొరకు ట్రైనింగ్ ఇచ్చేయాలని చెప్తే అక్కడ తీసేసినాం. ఇక్కడ రాచకొండ భూములు, రాచకొండ కమిషనరేట్ కొరకు 40 కమిషనరేట్ కొరకు 40 ఎకరాల పైచిలకు బీసీలు, బోయలు, చిన్న కులాలు, మాదిగలు, ఎరకలోళ్ళు, ఇవాళ మాదిగలు, మాలలు, మా భూములే మీ అభివృద్ధి కార్యక్రమాలకు దొరుకుతున్నాయా? హరితహారం, వైకుంఠ ధామమో అని పొందలేం ధామమో, ఏది సచ్చినంగా పెట్టి శ్మశాన వాటికకు, ఇలా గార్డెన్స్ కు, రోడ్లకు, ప్రాజెక్టులకు ఏ భూములైనా మా భూములే. ఇలా మీకు చేతనైతే, నీకు దమ్ముంటే 3 ఎకరాల భూమి ఇస్తున్నావు కదా, 1 ఎకరం నీకు దమ్ముంటే కానీ నా జాతి ప్రజల 1 కుంట తీసుకున్నా నిన్ను ఈ పాతంలో భూతాళంలోకి తొక్కడమే లక్ష్యం. రాసుకోండి. ఎవరో మొన్న అంటున్నారు కదా, కేటీఆర్ ఇంకెవరో అంటున్నారు కదా, పాతాళంలోకి తొక్కడం అంటే ఏందో, చావు డబ్బు కొట్టడం అంటే ఏందో నా మాదిగ జాతి ఇలా చేసి చూపిస్తుంది. 10 లక్షలు ఇవ్వమన్నాం, బతిమిలాడినాం 100 మందికి ఇచ్చిండ్రు. 76 మందికి వాసాల మధ్యలో ఇచ్చినట్టు ప్రకటించిండ్రు, కలెక్టర్ కేటాయింపు చేసిండ్రు. ఇలా 17 లక్షల 17 లక్షల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ మా దగ్గరనే ఉన్నది. రేపు గిరిజనుల కొరకు ఏం చేయాలనేది నువ్వు ఇచ్చినాక చూస్తాం. కానీ నేను అంటున్నా ఒకటి మిత్రులారా, ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, బడా ఉపన్యాసాలు అక్కర్లేదు. మన భూమి కోసం మనం కొట్లాడతాము. ఎంతమంది దానికి సిద్ధంగా ఉంటారు? మన భూములు మనకే అని కొట్లాడేటోళ్ళు ఎంతమందో చేయలేవండి. ఈ రాష్ట్రంలో మన వాళ్ళ భూములను ఎవరు తీసుకున్న వాళ్ళని పాతాళంలోకి తొక్కుదామా? ఇది నేను చెప్పబోతున్నది. రేపటి నేను రిజర్వేషన్ల కొరకు నేను కొట్లాడదలుచుకోలే, మాదిగలను కొట్లాడదలుచుకోలే, గోండులము బంజారాలను కొట్లాడదలుచుకోలే. ఇవాళ ఈ ప్రభుత్వం 47 కంటే ముందు నిజామోని ప్రభుత్వం ఉన్నట్టున్నది. నిజామోని ప్రభుత్వం లెక్క ఉన్నది. గులాంగిరి చేసేటోళ్ళకే ఇవాళ ఇనామించేటట్టున్నది. నేను అంటున్నా, ఇంతకు ముందే చెప్పినట్టు, అంటరాని వాడు కలజాత అని చెప్పి ఈరోజు ఊరి ఆవల పెట్టినవే ఇవాళ అంటరాని వాని భూమిని గుంజుకునే ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అనాలో కేసీఆర్ అని చెప్పాలి. ఇవాళ నా బిడ్డలు, నా జాతి బిడ్డలు, ఇక్కడ ఎంపీ ఎవరు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఇక్కడ మంత్రి ఎవరు, ఇక్కడ జిల్లా పరిషత్ ఎవరు? మీరు ఈ వర్గాల రిజర్వేషన్లు వాడుకొని, ఈ వర్గాల ఓట్లు వేసుకొని, ఈ వర్గాలకు కష్టం వస్తే ఈడ ఉండకపోతే మీరు ఎవరి నాయకులు రా? మీరు ఈ వరుసలు కూర్చొని నా జాతి ప్రజలకు నష్టం జరిగితే మీరు ఇక్కడ ఉండకపోతే మేముంటే మేమెవరు? ప్రజాప్రతినిధులు అంటే పార్టీలకు తొత్తులా? ఏ రాజకీయ పార్టీ నుంచి గెలుస్తారో ఆ రాజకీయ పార్టీల తొత్తులా? చస్తే పట్టించుకోరా? ఇలా కూలబడితే పట్టించుకోరా? మరి అట్లాంటప్పుడు మన ఓటు వాళ్ళకి ఎందుకు? అలాంటప్పుడు ఆయా పార్టీల యొక్క బాధ్యతలే ఆ నాయకులైనప్పుడు మన నాయకులు ఎట్లయితారు? మనకు నాయకత్వం వహించాలంటే మన సమస్యల్లో పరిష్కారంగా ఉండాలి. మన నాయకత్వం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాదు, తన ఒక నిబద్ధతతో ఉన్న ఒక రాజకీయ వేదిక మీద ఉండి కాంగ్రెస్ పార్టీతో కలిసి భారత రాజ్యాంగాన్ని రచించే సమయంలో కూడా నా జాతి ప్రజలకి ఏ వస్తుందని కొట్టిన చైతన్యం ఇక్కడ ఉన్న చూడండి. అదే కాంగ్రెస్ పార్టీలో బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు, ఉప ప్రధానిగా ఉన్నాడు, ఏ రోజు కాంప్రమైజ్ కాలేదు.
రాజకీయ నాయకత్వం అంటే ఒకవైపు బాబు జగ్జీవన్ రామ్, ఇంకొక వైపు అంబేద్కర్. చూడండి, వాళ్ళ స్ఫూర్తితో పొందండి. వీళ్ళిద్దరికి ఎవరు స్ఫూర్తి అంటే పూలే, మహాత్మా పూలే. వీళ్ళందరికీ సామాజిక న్యాయ గురువుగా ఉన్నారు. మేము వాళ్ళ వారసులం, మేము పేదల వారసులం. రాజకీయ పార్టీల్లో మా వ్యక్తిగత అవసరాల కొరకు మేము వ్యక్తిగతంగా బయట అయిన పార్టీల కొరకు పనిచేస్తాం. కానీ ఈ కింది వర్గాల ముఖాల్లో తెలివి చూడకుండా బతికే బతుకు ఒకటే బతికేనారా, దరిద్రపు రాజకీయ నాయకత్వం ద్వారా అని ఆలోచించమని చెప్పి నేను చెప్తున్నా. నేను రాజకీయ నాయకుడే, కానీ నీ సామాజిక బాధ్యత ఉంది. నా రాజకీయ బాధ్యత నేను కాంగ్రెస్ పార్టీకి నేను ఉన్న దగ్గర పనిచేయడం, కానీ నా సామాజిక బాధ్యత ఏ పార్టీలో తెలియని ముఖం లేని ఈ పేద పిచ్చి ముఖాల కొరకు కొట్టాడడం నా సామాజిక బాధ్యత. అందరూ చెప్తారు పేదాత్మని సొసైటీ అని, అంబేద్కర్ గారు చెప్పిందని చెప్తారు. ఇలా 3 రంగుల జెండా వేసే నేను ఇలా బులుగు జెండా వేసి మీ ముందు నీ కొడుకుగా ఎందుకు నిలబడ్డా అంటే ఇది సమాజం అంటే ఇది. ఈ తెలంగాణ అభివృద్ధి చెందమంటే ఉన్నోరికి పలిసినోరికి బిర్యానీ పెట్టడం కాదు. నా పేద తల్లులకు ఒక్క పూట రెక్కాడితే డొక్కాడని నా తల్లులకు పట్టిన అన్నం పెట్టే భూమిని పంచినోడు గొప్పగా ఈ దేశంలో అని చెప్తున్నా. కాంగ్రెస్ టీడీపీలు గత ప్రభుత్వాలు భూములు ఇస్తే ఈ ప్రభుత్వాలు గుంజుకుంటే ఈ తెలంగాణ మార్కెట్. గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చి ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోతే నా సునీల్ నాయక్ లాంటి తమ్ముడు చనిపోతే ఈ తెలంగాణ ఎవరి కోసం? ఇలా మా పదవులు మాకు వస్తాయని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 మంత్రి పదవులు ఉన్న మాకు ఒక్క మంత్రి పదవి వస్తే ఈ ప్రభుత్వం ఎవరి కొరకు వచ్చినట్టు కొట్లాడింది మేమే. కేసీఆర్ ఇంట్లో వండుకున్న రోజు 100 సీట్లు, ఇలా 15 ఎంపీ సీట్లు వస్తే తెలంగాణ దిగి వస్తుందని కరీంనగర్ డిక్లరేషన్ చేసిన రోజు ఈ వర్గాల ప్రజలే కదా ముందుండి కొట్లాడింది. ఎక్కడ ఉంది ఆ రోజు మరి ఇలా ప్రభుత్వాన్ని పరిపాలించిన ఈ ప్రభుత్వం? కాబట్టి మిత్రులారా, మందకృష్ణ మాదిక్ గారు కానీ, గద్దర్ గారు కానీ, బెల్లయ్య నాయక్ గారు కానీ, అన్న ప్రతినిధిగా ఈ రోజున్న నా మంద కుమారన్న కానీ, మా హరి కానీ, వీరయ్య కానీ, సుధాకర్ కానీ మేము నాయకులం కాదు. మీకు సేవ చేసే రోజే మేము మహానాయకులం లెక్క అనిపించుకోవడం మేము కానే కాదు. భవిష్యత్తులో మా భూములు మాకేనని ఈ తెలంగాణలో ఒక మహత్తరమైన సామాజిక భూ ఉద్యమం చేయడానికి మేమందరం సంకల్పబద్ధమై ఉన్నాం. మీ స్ఫూర్తితో మీరందరూ నిలవండి. నేను అంటున్నా, ఇక్కడ పోలీసు మిత్రులు ఉన్నారు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి బ్రదర్. మీకు భూమి దొరుకుతుంది. దొంగల భూమి చాలా ఉంది ఇక్కడ. మళ్ళీ రమ్మంటే మేము వస్తాం, మందకృష్ణ అధికారితో మేము అందరం వస్తాం. ఇక్కడ దొంగ భూమి చూపిస్తాం. 4 ఎకరాలు కదా, 40 ఎకరాల్లో మీరు పోలీస్ స్టేషన్ కట్టుకుంటారు. 40 ఎకరాల్లో మీ పోలీస్ స్టేషన్ కట్టుకుంటారు. 4 సెంట్ల భూమి కూడా మీరు తీసుకోకండి బ్రదర్. ఇది నా అప్పీల్, ఇది నా డిమాండ్. రేపు వస్తే చెప్పి అయితే రామ్, మీరు పోలీస్ స్టేషన్ కట్టినా, మీరు అక్కడ నిర్మాణం చేపట్టినా కోర్టు తీర్పు వరకు ఆగుతాం. కోర్టు తీర్పు న్యాయంగా రాకపోతే ఆ భూమి నా మాదిగదే, నా మాలదే, నా లంబాలదే, నా ఎరకలదే, నా బీసీదే. ఎరకకి మావోయిస్టులు, పీపుల్స్ వారు, జనశక్తి వాళ్ళు జెండాలు వాకేదని విన్నా, అప్పుడే పెరుగుతున్నా. కానీ ఇప్పుడు ఆ భూమి మాదే. మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి. చట్టం, న్యాయం, ప్రభుత్వం ఏకమైన పేద ప్రజలకు నష్టం చేస్తే ఆ భూమిలో వాళ్లకు ఇల్లు కట్టించడమే లక్ష్యంగా మా భవిష్యత్తు చూడాల్సిన ఉంటుంది. ఇదే మీరు కొనసాగించండి. నేను ఎస్పీ గారితో మాట్లాడతా, ఐటీ గారితో మాట్లాడతా. వీలైతే డీజీపీ గారే ఖమ్మం జిల్లాని, డీజీపీ గారు ఇక్కడి నుంచి పోయేటోడే, ఈ మట్టి వాసన చూసినోడే, ఈ పేద పల్లెల వాసన చూసినోడే. ఆయనకి ఎందుకు తినపడదు మనం అడుగుదాం. ఆయన పేదరికం నుంచి ఎందుకంటే నేను అంటున్నా, డీజీపీ గారు పోలీస్ స్టేషన్లకు, కమిషన్ రేట్లకు, ఇంకా మీ సిఐఎస్ స్టేషన్లకు ఎందుకు సార్ మాబోతుంది? మీరు వీలైతే మాకు భూములు ఇప్పించండి. మీ దగ్గర ఉండే 100 ఎకరాల భూములు ఉంటాయి. కానీ ఇంతకు ముందు మిత్రుడు చెప్పిన ఒక టెస్టిమనీ చెప్పి, ఒక మోడల్ చెప్పి నేను ముగిస్తాను మిత్రులారా. ఖమ్మం జిల్లా
పైలట్ ప్రాజెక్టుగా దళిత గిరిజనుల భూములను ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నించినట్టుగా కనపడుతున్నది. ఎందుకు ఈ అనుమానం వస్తున్నది? ధరణి అనే వెబ్ పోర్టల్ ద్వారా 3 లక్షల ఎకరాల భూమిని ఇవాళ అసైన్మెంట్ భూమిని ప్రభుత్వం ఖాతాలో వేసుకుంది. వంతుల వారిగా ఆ భూమిని అన్యాక్రాంతం చేయడానికో అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద ఇంకొకరికి బదలాయించడానికో జరుగుతున్నది. పోడు భూముల్లో హరితహారం నాటుతున్నదెందుకో, నా జాతి ప్రజల యొక్క భూములు అసైన్మెంట్ ల్యాండ్లు అసైన్మెంట్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఎందుకు ప్రభుత్వ శ్రీఖాతాలో వేసుకుంటుందో నాకు అర్థమైంది. రేపు కూలంకుషమైన ఉద్యమం దాని మీద చేస్తాం. ఈ భూమిని జాతీయం చేద్దామని అన్న పెద్దోడు నా అంబేద్కర్ పాటలో ఇవాళ మేము పోతాం. ఆప్సెంటీ ల్యాండ్ ఆడతాం. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే భూమి. దున్నలేని వాళ్ళకి ఎందుకు భూమి? ఇవాళ మీరు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఎస్ఐ ట్రైనింగ్ పోతే ఎస్ఐ అవుతున్నారు, ఐపీఎస్ ట్రైనింగ్ పోతే ఐపీఎస్ అవుతున్నారు. నాకు నాగలి దున్నొచ్చి నేను కూలోని ఎందుకు అవుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఈ మూలవాసిని, ఈ దేశ మూలవాసిని, ఈ దేశం ఆదివాసిని నాకు పెంటు భూమి ఎందుకు లేకపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇదేదో సామాన్యంగా దంతాలపల్లిలో మేము మాట్లాడుతున్న మాటలు కాదు. భూమి కొరకే ఈ దేశంలో రక్తం చెందింది. భూమి కొరకై వేలాది ప్రాణాలు పోయినాయి. భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అన్న మావోయిస్టులు కూడా, జనశక్తులు కూడా కనుమరుగుతున్న ఈ రోజుల్లో నేను మావోయిస్టులు కావాలా? నేను మాదిగిస్తులు కావాలా? నేను బంజారాయిస్తులు కావాలనా? ఏం కావాలి కేసీఆర్ గారు? ఈ అణిచివేత యొక్క ఉద్దేశం ఏంటి? ఈ అశాంతికి కారణం ఎవరు? ఆలోచించండి, ఆలోచించండి. మరలబడి మా భూములు మాకేనై మరలబడి తిరగబడక ముందే కేసీఆర్ గారు మా భూములు మాకు ఇవ్వాలి. మేము రాజ్యాంగబద్ధంగా ఉంటాం. మేము మీరు చెప్పినట్టు వింటాం. మేము రాజకీయ పార్టీలుగా మాట్లాడట్లే, ప్రజా సంఘాలుగా మాట్లాడుతున్నాం. మా వాళ్ళ భూములను మాకు ఇచ్చేదానిక ఇక్కడి నుంచి రేపు తీసుకుపోయే కార్యక్రమం నుంచి కదలమని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.